బంగ్లాదేశ్లో కనుక హిందువుల మీద ఇలాగే దాడి జరిగితే పెను మార్పులు చోటు చేసుకునే పరిస్థితుంది. అక్కడ బంగ్లాదేశ్ని ఎందుకు అమెరికా యూనస్ని పంపించి రెచ్చగొడుతోంది? అక్కడ ఒక క్రైస్తవ దేశ స్థాపన కోసం ఏదైతే అక్కడ ఉన్నటువంటి సెయింట్ మార్టిన్ ఐలాండ్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని దాంతోపాటుగా అక్కడి నుంచి మన ఈశాన్య రాష్ట్రాల వరకు ఈ బెల్ట్ మొత్తాన్ని కలిపేసేసి అక్కడ క్రిస్టియన్ గిరిజనులు ఎక్కువ ఉన్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఒక క్రైస్తవ దేశం సృష్టించి అది తన బేస్ కిందకు పెట్టుకుని దాన్ని గుర్తించేసి తద్వారా చైనాకి చెక్ పెట్టాలి అన్నటువంటిది వాళ్ళ ప్రయత్నం. అయితే సరే అది ఒప్పుకోనందుకు గాను హసీనాని పంపించేసి అక్కడ యూనస్ని పంపించారు, యూనస్ చేత నడిపిస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఈ లీనియస్ని అడ్డుపెట్టుకుని అమెరికా అవసరాన్ని అడ్డుపెట్టుకుని హిందువుల మీద దాడులు, బౌద్ధుల మీద దాడులు, సిక్కుల మీద దాడులు ఊచకోత జరుగుతున్నటువంటి పరిస్థితి. పారిపోయేవాళ్ళు పారిపోతున్నారు, చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతున్నారు, లొంగిపోయేవాళ్ళు లొంగిపోతున్నారు. కానీ మిగిలినటువంటి వాళ్ళకి ఇప్పుడు అరకాన్ ఆర్మీ ఎవరైతే అక్కడ గిరిజన తెగలకు సంబంధించి ఈ బంగ్లాదేశ్ సైన్యం మీద తిరగబడుతున్నది, మయన్మార్ సైన్యం మీద తిరగబడుతుంది. కొన్ని ప్రాంతాలు వాళ్ళ గుప్పెట్లో ఉన్నాయి. దాదాపుగా 10-12 జిల్లాలు ఈ రెండు రాష్ట్రాలు, రెండు దేశాల్లో ఉన్నటువంటి జిల్లాలు వీళ్ళ చేతిలో ఉన్నాయి. వాళ్ళు హిందువుల్ని మాతో కలవండి అంటున్నారు. హిందువులు ఉన్నటువంటి ప్రాంతాలు మేము కలుపుకుంటాం అంటున్నారు. మీరు వస్తానంటే చెప్పండి, అందరం కలిసి వాళ్ళు తాడతీద్దాం అంటున్నారు. అదే జరిగితే కొత్త హిందూ దేశం ఏర్పడుతుంది. అమెరికా అనుకున్నది ఒకటి, ఇక్కడ వాస్తవం మరొకటి జరుగుద్ది అని చూడాలి.